హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్లో ఆడియన్స్కి ఇది కదా మాకు కావాల్సిందే అనే ఎపిసోడ్ పడింది. దివ్య తనుజ మధ్య కొంతకాలంగా నడుస్తున్న కోల్డ్ వార్ ఈ రోజు హౌస్ మొత్తాన్ని తగిలెట్టేసింది. క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పించడంతో మొదలైన ఈ మాటల యుద్ధం చివరికి సీరియల్ స్టార్ వర్సెస్ రివ్యూవర్ అంటూ తిట్టుకునే స్థాయికి వెళ్ళింది. ఇక ఈ గొడవలోకి ఇద్దరు కలిసి బర్నీని లాగాలని ట్రై చేశారు. కానీ బర్నీ చాలా తెలివిగా నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అన్నట్లుగా సైడ్ అయిపోయాడు. ఇక అసలు ఏం జరిగిందో చూద్దాం. బిగ్ బాస్ హౌస్లో అసలు యుద్ధం మొదలైంది. నేను ఇవ్వబోయే పరీక్షల్లో గెలిచిన సభ్యులు ఈ వారం కెప్టెన్ అవుతారు. ఈ పోటీ కోసం ఇంటి సభ్యులు 2 టీమ్స్గా సమానంగా విడిపోయి పోరాడాల్సి ఉంటుంది. మిగిలిన ఒక సభ్యులు క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పించబడతారు. మీ అందరిలో ఎవరికైతే కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని మీరు భావిస్తున్నారో వారిని క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పించండి అంటూ ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. బిగ్ బాస్ ఈ ముఖం చెప్పగానే ముందుగా దివ్య లేచి తన అభిప్రాయం చెప్పింది. నేను చూసే దృష్టిలో క్యాప్టెన్ అంటే ఇమ్యూనిటీ. ఇప్పటికే నీకు 2 వీక్స్ వరుసగా ఇమ్యూనిటీ వచ్చింది. ప్లస్ నువ్వు ఆల్రెడీ 12th వీక్ ఎండ్ వరకు ఉంటావు. ఇక నేను ఈ వీక్ కూడా క్యాప్టెన్ చేస్తే 13th వీక్ ఎండ్ వరకు ఉంటావు. సో ఆ పాయింట్లో నిన్ను ఈ రేస్ నుంచి తొలగిద్దాం అనుకుంటున్నాను అని దివ్య చెప్పింది. దీంతో ఎందుకు ప్రతిసారి నేనే దివ్య నీకు అంటూ తనుజ చిరాకు పడింది. నిజమే కదా, మరి ప్రతిసారి తనుజాని టార్గెట్ చేస్తుంటే ఎలా చెప్పండి? నువ్వనే కాదు తనుజ, 2 వీక్స్ ఇమ్యూనిటీ నీకు వచ్చింది, 1 వీక్ కాదు అంటూ దివ్య క్లారిటీ ఇవ్వబోయింది. నేను ఆడి అది సంపాదించుకున్నాను, ఎవరు వచ్చి నా చేతిలో పెట్టలేదు. తనకి ఎవరో సపోర్ట్ చేయకపోయినా ఆడి గెలుచుకుంది కదా. నేను ఇప్పుడు రేస్లో ఉన్నంత మాత్రాన క్యాప్టెన్ అయిపోయినట్లు కాదు కదా, గేమ్స్ ఆడాలి అనుకుంటున్నాను. నువ్వు ఇలా చేస్తే నేను కూడా నీ పేరే తెస్తా అంటూ తనుజ చెప్పింది. అయితే అప్పటికే దివ్య తనుజ మధ్య కొన్నాళ్ళుగా కోల్డ్ వార్ ఉండటంతో ఈ దెబ్బకి ఇద్దరు బరస్ట్ అయిపోయారు. ప్రతిదానికి నువ్వు నన్ను లాగకు, ప్రతిదానికి నువ్వు నా విషయంలోకి రాకు అంటూ తనుజ వచ్చింది. దివ్య కావాలని హౌస్లో కనిపించాలని ఇలా తనకి నచ్చని తనుజాని ప్రతిసారి టార్గెట్ చేస్తుంటే ఎలా చెప్పండి? క్యాప్టెన్సీలో ఈ వీక్ ఎవరున్నా కూడా నేను ఇదే చేసేదాన్ని అని దివ్య చెప్పింది. దీనికి ఓకే డన్ అంటూ తనుజ ఫేస్ మార్చుకుంది. నువ్వు అనవసరంగా కావాల్సినవన్నీ పోర్ట్రే చేయకు తనుజ అంటూ దివ్య చెప్పింది. కావాల్సినవి కాదు, నీ బిహేవియర్ బట్టే నేను చెప్తున్నాను అంటూ తనుజ చెప్పింది. ఏం బిహేవియర్ చెప్పు, నువ్వు తప్పుగా మాట్లాడు తనుజ అంటూ దివ్య వాయిస్ రేస్ చేసింది. నేనేం తప్పుగా మాట్లాడలేదు, నీకు నేనే కనిపిస్తున్నానా, ఇంకెవరూ లేరా అంటూ తనుజ చెప్పింది. నువ్వు అరవకు, నువ్వు అరిస్తే నేను అరుస్తా తనుజ అని దివ్య చెప్పింది. నీకంటే గట్టిగా అరుస్తా, పిచ్చిగా మాట్లాడుకు అంటూ దివ్య వేలు చూపించింది. నువ్వు అరిచేసి మళ్ళీ ఇంకొకరిని అరవద్దంటే ఎలా చెప్పండి? నువ్వు మాట్లాడుకు, మైండ్ యువర్ వర్డ్స్ అంటూ తనుజ అనడంతో ప్రతిదీ పోర్ట్రేట్ చేయడానికే ఉంటావు అంటూ దివ్య సెటర్ వేసింది. నేను రీజన్ 100% కరెక్ట్గా చెప్పా అని దివ్య అనడంతో అసలు ఏం చెప్పిందండి? క్యాప్టెన్గా ఉంది, ఇమ్యూనిటీ ఉంది అనే తీయాలంటే హౌస్లో ఇంకెంతమంది లేరు చెప్పండి? అంతగా తీయాలంటే బర్నీకి ఎలాగో క్యాప్టెన్ అవ్వలేదు కాబట్టి సపోర్ట్ చేసింది అనుకుందాం. ఇంకా ఇమాన్యుల్ లేదా, సంజన లేదా, ఇంకా ఎంతమంది ఉన్నారు చెప్పండి? అసలు దివ్య చేసేది కరెక్టేనా? చెప్పుకున్నావు పో అంటూ చేయి చూపించింది తనుజ. దీంతో పో ఏంటి పో, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరు మధ్యలో నాకు పో అని చెప్పడానికి, నువ్వు బిగ్ బాస్వా అంటూ దివ్య ఫైర్ అయింది. తెలుగు మాట్లాడుతున్నా, చెప్పుకోపో అంటూ మళ్ళీ తనుజ అదే మాట చెప్పింది. పో అనకు, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, నీలాగా చెత్త స్టోరీలు అల్లి పోర్ట్రేట్ చేయట్లేదు, బయట సింపతి కోసం అని దివ్య ఫైర్ అయింది. అసలు ఏ పోర్ట్రేట్ చేసింది చెప్పండి తనుజ? తన గురించి తప్పుగా ఏమన్నా మాట్లాడిందా, బన్నీతో చెప్పిందా? లేదు కదా. పోనీ తన మీద ఏమన్నా కోపం ఉందా అంటే అది కూడా లేదు. కోపం ఉంటే నామినేషన్ అప్పుడు నాగార్జున గారు సేవింగ్ పవర్ యూస్ చేస్తావని తనుజని అడిగినప్పుడు సేవింగ్ పవర్ యూస్ చేసి దివ్యాని హౌస్లో నుండి పంపించేసేది కదా. అలా చేయకుండా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే వెళ్తా అని ఎందుకు చెప్పింది చెప్పండి మీరే? సింపతి గురించి నువ్వే మాట్లాడాలి అంటూ దివ్యాని ఇమిటేట్ చేస్తూ తనుజ మాట్లాడింది. దీంతో వెతకారంగా మాట్లాడితే నీకంటే బాగా మాట్లాడగలను, నీ స్కూల్కి హెడ్ మాస్టర్ నేను అంటూ దివ్య వచ్చింది. అవును, నీకు అదే అవార్డు ఇవ్వాలి, వెతకారానికి ఇంకొక రూపం దివ్యాన్ని పెట్టాలి అంటూ తనుజ ఎగిరింది. నీలా ఫేక్గా ఉంటావు నాకు రాదు, ఇది నీ ఒరిజినాలిటీ. ఏం ఫేక్గా ఉంది చెప్పండి తనుజ? బర్నీ వెళ్ళి మాట్లాడినా తనుజాదే తప్ప, టాస్క్లో కూడా ఇంకా నువ్వే వెళ్ళి తనుజాని తీసేయండి, గేమ్స్లో మీకు పోటీ వస్తుంది అని చెప్పేది నువ్వే. అసలు చేసేదంతా నువ్వే చేసి ఇప్పుడు తనుజాని అంటే ఎలాగా? మనిషి బట్టే ఉంటుంది నా యాటిట్యూడ్. నీకు 2 వీక్స్ ఇమ్యూనిటీ ఉంది, మళ్ళీ ఎందుకు వాళ్ళని చెప్పి నేను తీసేస్తున్నాను, నువ్వు నా పేరు చెప్పుకుంటే చెప్పుకో అంటూ దివ్య అంది. దివ్య అలా కూర్చోగానే తనుజ మళ్ళీ మొదలుపెట్టింది. ఫస్ట్ వచ్చి ఒకరు పేరు పెట్టేస్తే అందరూ ఆ పేరుతోనే వెళ్ళిపోతారని చెప్పి అంటూ తనుజ అంది. నిజమే కదా, ఇది నిజమే కదా చెప్పండి? ఒకరు చెప్పగానే ప్రతిసారి అలాగే జరుగుతుంది. మరి నువ్వు లేవచ్చు కదా, ఫస్ట్ ఎందుకు కూర్చున్నావు అంటూ దివ్య అడిగింది. అది నా ఇష్టం, నువ్వు ప్రతిదానికి నేనే అన్నట్టుగా వెళ్తావు కదా అంటూ తనుజ అంది. నువ్వు దిష్టి బొమ్మలా కూర్చున్నావు, మరి అమ్మో అయ్యో చూస్తున్నారులే జనాలు, నీ ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడింది అంటూ దివ్య ఫైర్ అయింది. తనుజ ఏం బయటపడిందండి చెప్పండి? ఇంకా నువ్వే చేసేది చేసుకుంటూ ఒకనంటే అలా దివ్య చెప్పు. ఇక నెక్స్ట్ సంజన కూడా లేచి తనుజాని తీసేయాలనుకుంటున్నానని చెప్పింది. దీంతో ఒక పేరు చెప్పగానే అందరూ అదే మొదలు పెడతారు. ఇదే స్వీట్ పాయిజన్ సంజన గారు అంటూ తనుజ మాట్లాడింది. ఇది నిజమే. ఎవరో ఒకరు పర్సనాలిటీ తెచ్చి ప్రతి దానిలో నా పేరు లాక్కొచ్చి ప్రతి దానిలో నా పైన ఏడుస్తున్నారు, వాళ్ళతో పాటు మీరు అల్లుకుంటున్నారు. ఇది నిజమే కదండి తనుజ చెప్పేది? దీంతో ఏడుస్తున్నారు గీడుస్తున్నారు అనుకో అంటూ దివ్య వచ్చింది. నువ్వు ఏడవకపోతే తన గురించి అసలు నీకెందుకు? అసలు నువ్వు బిగ్ బాస్కి వచ్చింది దేనికి? ఇలా అందరినీ కలుపుకుపోయి హౌస్లో ఉండడానికి దివ్య చెప్పు. నువ్వు అనుకో, ఒక గేమ్ సరిగ్గా ఆడదు, ఆడుకునే వాళ్ళని ఆడనివ్వదు అంటూ దివ్య ఫైర్ అయింది. తనుజ ఇది నిజమే. అసలు ఏ గేమ్ ఆడి గెలిచింది సింగిల్గా? ఒక గేమ్ అయినా ఆడి గెలిచిందా అండి దివ్య చెప్పండి?
ఏడు గురించి నువ్వా చెప్పేది అని దివ్య వెక్కిరిస్తుంటే గేమ్ చక్కగా ఆడదు అంటూ తనుజ అంది. దీనికి నీ మీద గెలిచి నేను కెప్టెన్ అయ్యాను అని దివ్య గుర్తు చేసింది. ఏది డ్యాన్స్ చేశా, రండి రండి అని పిలిచా, టాస్కుల్లో గెలిచి అవ్వా అంటూ తనుజాను సెటాలు వేసింది. ఇది నిజమే కదా తనుజ చెప్పేది? నీ మీద గెలవడానికి నాకు డ్యాన్స్ చాలు, నీ మీద గెలవడానికి నాకు 2 స్టెప్పులు చాలు అంటూ దివ్య కూడా అంది. డ్యాన్స్ వేసి గెలిచేదానికి బిగ్ బాస్ ఎందుకు? డ్యాన్స్ కాంపిటీషన్లు ఉంటాయి, వెళ్ళి స్టెప్లు వేసుకుంటే సరిపోదు కదా. అందరినీ రెచ్చగొట్టి నువ్వు బిగ్ బాస్ షోలో కనపడటం కోసం పదే పదే తనుజాని టార్గెట్ చేస్తున్నావు. ఇది నిజమే కదండి? అందరూ నీ చుట్టూ ఉండాలి తనుజ అని భజన చేయాలి అంతే కదా అంటూ తనుజపై మళ్ళీ రెచ్చిపోయింది దివ్య. అసలు దివ్య గురించి చెప్పుకుందాం అండి. నీకు చెప్పింది ఆ భజన చేయాలని నీకు పర్సనల్ ఈగో ఉంది. అసలు ఎక్కడ మొదలైంది మీ ఇద్దరికి? బర్నీ వెళ్ళి తనతో ఎక్కువగా ఉంటున్నాడనా? అది తన ఇష్టం, తనకి ఎవరితో ఉండాలనిపిస్తే వాళ్ళతో ఉంటాడు. అందుకని నువ్వు కోపం పెంచుకోవాలా? అసలు నీ గురించి ఎవరికైనా బ్యాడ్గా చెప్పిందా తనుజ? చెప్పు. లేదు కదా. నువ్వెందుకు తనని టార్గెట్ చేస్తున్నావు? దీంతో ఆ మనిషితో అంటే బర్నీ గారి గురించి అండి, నేను మాట్లాడితే చాలు న్యూస్ క్రియేట్ చేయాలి, ఏదో పోగొట్టుకునే దానిలా కూర్చోవాలి అన్నట్లుగా చేసింది. ఇది నిజమే కదా? అలాగే చేసింది దివ్య. బిగ్ బాస్ సీజన్ 9లో సింపతి స్టార్ అవార్డు ఇవ్వాలంటే నీకు ఇవ్వాలి అంటూ దివ్య అని అంది తనుజ. ఇది నిజమే. దీంతో నువ్వు సీరియల్ స్టార్, అక్కడ ఏడ్చినట్లే ఇక్కడ కూడా ఏడు అంటూ దివ్య పర్సనల్ అటాక్ చేసింది. అసలు దివ్యకి ఎందుకండి? తను సీరియల్ చేసిద్ది, ఏమన్నా చేసిద్ది, నీకెందుకు దివ్య? నువ్వు కూడా చేసుకో, నీ వల్ల కాదు. ఒకరి మీద పడి ఏడుస్తున్నావు ఎందుకు? నువ్వు రివ్యూ ఇవ్వు, బయట సరిపోక ఇక్కడికి వచ్చావు అంటూ తనుజ గట్టిగానే ఇచ్చి పడేసింది. ఏంటి బయట అని మాట్లాడుతున్నావు? నేను అన్నానా నీలాగా అందరినీ గేమ్ కోసం వాడుకోను అంటూ దివ్య మాట్లాడింది. అసలు తనుజ ఏం వాడుకుందండి? నువ్వు చెడగొడుతుంటే నువ్వే ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి నీకు అవసరం లేకపోయినా తనుజ గురించి చెప్పి తనని తీసేయండి అని టార్గెట్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి చెప్పాల్సిన పని నీకేంటి దివ్య? దీంతో వాడుకున్నావు గేడుకున్నావు అన్నావంటే బాగోదు. ఒక మనిషి ఇష్టం లేదని బిహేవియర్లో చూపిస్తున్నా నేను నీలాగా వెంటపడలేదు అంటూ తనుజ అంది. ఇది నిజమే కదా? దివ్యకి ఎంత దూరంగా ఉండాలనుకున్న బర్నీ తనే వచ్చి మళ్ళీ బర్నీతో మాట్లాడిద్ది దివ్య. ఈ మాటలకి దివ్య ఇంకా రెచ్చిపోయింది. ఏయ్ బర్నీ గారు ఇటండి అంటూ గట్టిగా వచ్చింది దివ్య. ఈ మాటకి బర్నీ మధ్యలో వచ్చి ఏంటి ఏమంటున్నారు అని అడిగాడు. తనుజ దివ్య ఇద్దరు కలిసి బర్నీని మధ్యలో వాయించేద్దామనుకున్నారు. కానీ మీరు మాట్లాడుకోండి, నన్ను మధ్యలో లాక్కండి అంటూ బర్నీ సైలెంట్గా చేరుకున్నాడు. ఎందుకంటే మొన్న ఫ్యామిలీ వీక్లో బర్నీ కూతురు కూడా దివ్యతో జాగ్రత్త కమెంట్ చేస్తుంది అని చెప్పింది. ఇది నిజమే కదా? ఏ అంటే మీరు ఎందుకు వచ్చారు అని తనుజ అరిస్తే ఏ అనలేదు బర్నీ గారు అంది. అసలు ముందు దివ్య ఏ అనింది, ఆ తర్వాత బర్నీ గారు అంది. ఇది కరెక్ట్ కావాలంటే మళ్ళీ ఎపిసోడ్ చూడండి. మీ ఇద్దరికి ముందే చెప్పాను మధ్యలోకి నన్ను లాగద్దని అంటూ బర్నీ వెళ్ళిపోయాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడు తనుజ అని దివ్య వార్నింగ్ ఇచ్చింది. నువ్వు వాగకు అని తనుజ వేలు చూపించడంతో వాగకు అనకు, నువ్వు వాగకు అనకు అంటూ ఇద్దరు కొట్టుకునేలా మీదకు వచ్చారు. వెంటనే మిగిలిన వాళ్ళు వచ్చి ఇద్దరిని పక్కకి తీసుకెళ్ళిపోయారు. వాడుకుంటున్నావు, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు అంటుంది తను అంటూ తనుజ అంది. ఇది నిజమే కదా? తను ఏం వాడుకుంది చెప్పండి? లేదు ఒక మనిషికి నచ్చకపోయినా వెంటపడుతున్నానా అంటూ తనుజ అన్న మాటలకి దివ్య ఫైర్ అయింది. నిజమే కదా దివ్య? మరి నువ్వు బర్నీ గారిని దూరంగా ఉంటూ తనుజాకి దగ్గరగా ఉంటున్నాడని నీ కోపం ఉంటే బర్నీ మీద చూపించు, అంతేకాని తనుజ ఏం చేస్తుంది ఒకసారి ఆలోచించండి మీరు కూడా. సీరియల్ యాక్టింగ్, సీరియల్ డ్రామా అంటూ నచ్చినట్లు మాట్లాడుతుందిరా అంటూ ఇమ్ము దగ్గర చెప్పింది తనుజ. ప్రతి దానికి నువ్వే వెంట చేస్తున్నావు నా లైఫ్లో అంటూ దివ్య కూడా పూర్తిగా బ్యాలెన్స్ కోల్పింది. నిజమే కదా దివ్య? చేసేదంతా నువ్వు చేసుకొని ఇప్పుడు తనుజాని అంటే అలా? నా క్యారెక్టర్ బయట పెట్టడానికి వచ్చిందంట, మరి బయటకు వచ్చింది కదా వెళ్ళిపోమని చెప్పు అంటూ తనుజ అంది. తనకి ఆడటం రాక హౌస్లో ఏదో ఒకలాగా కనపడాలని నిన్ను టార్గెట్ చేస్తుంది అంతే తనుజ. ఆ తర్వాత సుమన్, ఇమ్ము, డీమన్, బర్నీ కూడా తనుజానే తప్పిస్తున్నట్లుగా వాళ్ళ అభిప్రాయం చెప్పారు. మరోవైపు రీతు ఏమో ఇమాన్యుల్ని, కళ్యాణి ఏమో డీమన్ పేరు చెప్పారు. ఇక ఇదంతా చూసి తనుజ ఒక డైలాగ్ వేసింది. బిగ్ బాస్ ఇక్కడ కొంతమంది భయపడుతున్నారు ఆడటానికి, ఇమ్యూనిటీ వస్తే నేను సేవ్ అయిపోతానని చెప్తున్నారు. వాళ్ళకి నువ్వు ఎక్కడ గెలుస్తావని భయమేసి ఉంటుంది తనుజ, అందుకే అలా అంటున్నారు. వాళ్ళకి కొంచెం ఈజీ చేయడానికి నాకు నేనే ఓటు వేసుకుంటున్నాను అని తనుజ అంది. ఎందుకు తనుజ అలాగా? తప్పు కదా? ఆ డిసిషన్ నచ్చకే బిగ్ బాస్ కూడా మళ్ళీ మీకు ఓటు మీరు వేసుకోకూడదని చెప్పారు. కానీ బిగ్ బాస్ ఏం చెప్పారు? మీరు మీ పేరు చెప్పుకోకూడదని బిగ్ బాస్ అనడంతో ఇమ్ము పేరు చెప్పింది తనుజ. అయితే తనుజ ఎవరిని రేస్ నుంచి తొలగించారో చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు. దీనికి నా డిసిషన్ కూడా నేను తీసుకోవచ్చు, ఇప్పుడు ఓటింగ్ ప్రకారమే కాదు, నాకు నచ్చిన వాళ్ళ పేరు కూడా నేను చెప్పొచ్చు అంటూ తనుజ చెప్పింది. నువ్వు ఎట్టా చెప్పావు? 6 ఓటింగ్ ఉంది ఇక్కడ అని ఇమ్ము క్వశ్చన్ చేశాడు. అది నా ఇష్టం, ఒకవేళ రాంగ్ అయితే అది బిగ్ బాస్ చెప్తారు అంటూ తనుజ అంది. అది నిజమే కదా, బిగ్ బాస్ చెప్తారు, మీకెందుకు ఇమ్ము గారు? బిగ్ బాస్ 6 ఓట్లు పడింది కాబట్టి మేము తనుజ అనుకుంటున్నాం అని ఇమ్ము అన్నాడు. 6 ఓట్లు ఎవరిది పడిందో చెప్పవా అని తనుజ అడిగితే లెక్క చూపించాడు ఇమ్ము. దీంతో నువ్వు ఎలా చెప్పావు? నన్ను అడుగుతున్నారు బిగ్ బాస్ అంటూ తనుజ అంది. తనుజ చెప్పండి అని అడగలేదు, ఓటింగ్ డిసిషన్ చెప్పమన్నారు అని ఇమ్ము అనగానే చెప్పండి అయితే అంటూ తనుజ పక్కకు వెళ్ళింది. అలా తనుజని క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పించేశారు. అయితే రేస్ నుంచి తప్పుకున్న తనుజకి బిగ్ బాస్ ఒక అధికారం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారంటే తను చెప్పేది నిజం కాబట్టి బిగ్ బాస్ ఆ పవర్ ఇచ్చారు. ఇప్పుడు పెట్టబోయే గేమ్ కోసం మిగిలిన హౌస్మేట్స్ని మీరు 2 టీంలుగా డివైడ్ చేయండి అని తనుజకి చెప్పాడు బిగ్ బాస్. ఏం చెప్పారండి బిగ్ బాస్? దీంతో బ్లూ టీంలో కళ్యాణ్, డీమన్, సుమన్, రీతు, రెడ్ టీంలో బర్నీ, దివ్య, సంజయ్, ఇమాన్యుల్ని పెట్టింది తనుజ. బాగా టీమ్స్ని డివైడ్ చేసింది. ఇప్పుడు ఎవరు ఏ గేమ్ ఆడతారో తెలిసిపోతుంది కదా. నిజమే కదండి. ఇక హంగ్రీ మాన్స్టర్ అని పెట్టిన ఈ టాస్క్లో 2 టీముల నుంచి ఒక్కొక్కరు తప్పుకోగా చివరికి సుమన్, రీతు మిగిలారు. దీంతో వీరిద్దరూ క్యాప్టెన్సీ కోసం తర్వాత లెవెల్లో పోటీ పడతారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఆ టాస్క్ చూపించలేదు, శనివారం ఎపిసోడ్లో ఆ టాస్క్ చూపించబోతున్నారు.
అయితే ఈ టాస్క్లో రీతు చౌదరి గెలిచి కెప్టెన్ అయినట్లు సమాచారం. కానీ ఈ టాస్క్ నడిచే టైంలో పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తుంది. సుమన్ శెట్టి గెలిచాడని అనౌన్స్ చేసి తర్వాత రీతు గెలిచినట్లు ఇచ్చారట. మరి ఏమైందో ఏంటో చూడాలి. ఈ వీడియోలో ఏది ఎంతవరకు కరెక్ట్గా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.